సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండలు ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి 4 నెలల క్రితం ప్రత్యేక కథనం అంటూ చూస్తాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో సహకార సంఘాల సంబంధించిన పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎన్నికలు పెడితే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ప్రధానంగా కొంత రైతుల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పెడితే ఆ సహకార పాలక మండలి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దాన్ని నామినేటెడ్ పద్ధతిలో పెట్టడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలక మండలి నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వీటికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్ పోస్టులు కూడా నామినేటెడ్ పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సో క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంతో సహకార ఎన్నికలు లేకుండానే పిఎస్సిఎస్ల పాలక వర్గాలు కొలువుదీరినాయి. సహకార సంఘాలకు పాలక మండలి ఏర్పాటు చేశాకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, సహకార మార్కెటింగ్ సమాఖ్యతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మార్క్ఫెడ్, టెస్ట్ క్యాబ్లకు కూడా ఇదే తరహాలో పాలక వర్గాలు ఏర్పాటు చేయనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నామినేటెడ్ పద్ధతిలో ఈ నియామకాలు చేపడితే 908 మంది చైర్మన్లుగా, మరో 900 మందికి వైస్ చైర్మన్లుగా, 9900 మంది డైరెక్టర్గా అవకాశం వస్తుంది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఎలాగైతే పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తున్నారో అదే పద్ధతిలో సొసైటీలకు పాలక మండలి నియమించున్నారు. సరిగ్గా ఇది అంతా కూడా ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఇదంతా కనబడుతోంది. పార్టీ రాష్ట్రంలో అధికారులు ఉంటే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే మార్కెట్ కమిటీలకు ప్రతిపాదనలు ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చోట అధికార పార్టీ చెందిన నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ల ప్రతిపాదనల మేరకు మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియతో 100% పోస్టులు అధికార పార్టీ కార్యకర్తలకే వస్తాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది అధికార పార్టీ కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి. పిఎస్సిఎస్ పాలకవర్గం కూర్పు 13 మందితో ఉంటుంది. ఇందులో ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్, దాదాపు మిగతా మంది అంతా కూడా 11 మంది డైరెక్టర్లు, 13 మంది ఉంటారు. వీరి నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు, మార్కెట్ టెస్ట్ క్యాబ్ డైరెక్టర్లు, చైర్మన్లు నియమితులు అవుతారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది 100% కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు కొంత బలం ఇచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా గ్రామాలలో, అదేవిధంగా మండలాల్లో, నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎవరైతే ఎమ్మెల్యే తర్వాత ఉండే నాయకులకు పదవులు రాక చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేవు కాబట్టి ఇంకా కొంత క్యాడర్ నైరాశ్యం ఉంది. సో ఇప్పుడు పాలక మండలు రావడంతో దాదాపు 908 మంది చైర్మన్లు, 908 మంది వైస్ చైర్మన్లు, దాదాపు 9,000 మందికి పైగా డైరెక్టర్లు. సో ఇట్లా దాదాపు 11-12,000 మందికి ఒక అవకాశాలు వస్తున్నాయి. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కే ఈ యొక్క అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత క్యాడరు నిరుత్సాహం నుంచి కొంత బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బలం ఇచ్చేటువంటి నిర్ణయంగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.